అస్మద్గురుభ్యో నమః. 25వ పాశురం. భగవంతుడి అవతార రహస్య జ్ఞానాన్ని అందిస్తుంది గోదాదేవి. అక్కడ పుట్టి ఆ రాత్రి యమునను దాటి ఆచార్యుడైన నందుడు మంత్రమైన యశోదమ్మ దగ్గరికి చేరినవాడా. ఒక ఆచార్యుడు ఆదేశిస్తే ఆ రూపంలో మనకు కనిపిస్తాడు. భగవంతుణ్ణి చూపించి ఆచార్యులిచ్చే మంత్రం అష్టాక్షరి మహామంత్రం. భగవంతుడు మంత్రానికి అధీనుడై ఉంటాడు. భగవంతుడిని పొందడానికి సాధనాలు కర్మాచరణ సవ్యంగా ఆచరించుట, జ్ఞానయోగము ఒక సాధనము, భక్తి యోగము మరొక సాధనము, అవతార రహస్య జ్ఞానము కూడా ఒక సాధనము. ఆయన మన కోసం ఎత్తిన అవతారాలు లెక్కించలేనన్ని. భగవంతుడి అవతారాలు మన బాగు కోసమే. కంసుడికి తన సంకల్పం తనకే జారిగట్టు చేశాడు. కృష్ణ మరణం జరిగింది కృష్ణుడి చేత మరణం. మాకు కావలసింది నీవే స్వామి, పరైకి మేము అర్హులమని అనిపిస్తే ఇయ్యవయ్యా. మేమిలా వచ్చామంటే ఒక ప్రవాహం మమ్మల్ని తోసుకుంటూ వస్తే వచ్చాం అంతే. నీ కళ్యాణ గుణముల ప్రవాహం మా అమ్మకు కూడా ఆనందం కలిగించేటటువంటిది. నిన్ను పాడుతుంటే మా శ్రమలన్నీ పోయాయి, మా గుండెలన్నీ నిండాయి. నీ అవతార రహస్య గుణం తెలిసింది కనుక మాకింకా ఏమీ అక్కర్లేదు అంటూ ఈరోజు స్వామిని సామీప్యాన్ని కోరారు గోదాదేవి బృందం. జై శ్రీమన్నారాయణ.